హాయ్ ఫ్రెండ్స్, ఇటుక కట్టుబడి 3 ఇంచ్ ఈ గోడ కట్టారంటే మీరు ఏ గోడైనా కట్టగలరు. ఈ విధంగా ఫస్ట్ ఇలా స్టెప్ వరకు వచ్చేలా స్మాల్ పీసెస్ పెట్టుకొని మీరు ఫస్ట్ లైన్ అనేది స్టెప్ మీదకి ఎక్కించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక ఇటుకతోటి 3 ఇంచెస్ ఏ విధంగా వస్తుంది అనేది ఈ విధంగా చూసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా పెట్టుకొని తోక అనేది కరెక్ట్గా చూసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా కూరుకొని బద్దతోటి స్ట్రైట్గా ల్యాండింగ్ లైన్ కలిసేలా చూసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ తోక చూసుకొని మీరు ఒక లైన్ తప్పించి లైన్కి 30 ఇటుక అనేది ఆ పిల్లర్ దగ్గర మనకి వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మాలు కూరుకోవడం, ఇలా బద్దతో కూడా మాలు సర్దుకోవచ్చు, బద్ద లేకుండా కూడా మాలు సర్దుకోవచ్చు. మాలు కరెక్ట్గా ఉండేలా కంటి చూపుకి మనం చూసుకోవాలి. ఇది బాత్రూమ్ డోర్ కాబట్టి ఒకసారి 2 ఫీట్స్ వచ్చింది లేదో చూసుకుందాం. అటువైపు ఇటువైపు మనం తోక చూసుకున్న ఇటుకకు బద్ద అనేది పెట్టి ఇటుకలు జరుపుకోవాలి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా తోక అయితే కింద నుంచి 3 ఫీట్స్ వరకు కూడా ఒక బెడ్కే చూడాలి ఫ్రెండ్స్. జాయింట్లు కింద జాయింట్ పై జాయింట్ అనేది స్ట్రైట్గా రాకూడదు. ఇటుక అనేది మధ్యలో జాయింట్కి అడ్డుగా ఉండాలి. సో మాల్ అయితే ఇలా కరెక్ట్గా సర్దుకోవాలి ఫ్రెండ్స్. కరెక్ట్గా సర్దుకొని కంటి చూపు అంచనా ఎక్కువగా పెట్టుకొని మైండ్ అబ్జర్వేషన్తో ఎక్కడ జాయింట్లు కలగకుండా లైను కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇద్దరైతే అటు సైడ్ ఇటు సైడ్ ఉండి కట్టుకోవచ్చు. ఒకరే కాబట్టి 1 సైడ్ ఉండి ముందు ఇటు సైడ్ హైట్ కట్టేసుకొని నెక్స్ట్ అటు సైడ్ కట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. తోక అయితే ఈ విధంగా ప్రతి చోట చూడాలి. అయితే పిల్లర్ దగ్గర 3 పక్కలు చూసుకుంటే సరిపోతుంది తోక అనేది. నెక్స్ట్ ఆ చివరి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ గోడకైతే ఈ విధంగా తడిమాలు సర్దుకుంటే కింద పడదు, గట్టిగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. తడిమాలు అయితే ఆ చివరికి వెళ్ళగానే మీరు ఇటుకనైతే కొంచెం క్రాస్ కట్ చేసుకొని కొంచెం మాల్ దాని మీద వేసుకొని పెట్టుకుంటే స్ట్రాంగ్ అవుతుంది. అటువైపు ఇటువైపు మనం తోక చూసిన ఇటుకలకు బద్ద పెట్టి చేతితో కరెక్ట్గా జరుపుకోవాలి. మాలు ఇలా చేయడ్డెట్టి కూరుకోవాలి. ఇలా చేయి సపోర్ట్ చేసుకుంటూ దర్జి పెట్టుకోవాలి. అప్పుడు కార్నర్స్ ఈజీగా దర్జి అనేది అంటుకుంటుంది. దర్జు పెట్టేటప్పుడు మనం చేయి సపోర్ట్ అనేది పెట్టుకోవడం వల్ల గోడ అటు సైడ్ ఒరిగిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేయి సపోర్ట్తో మీరు పెట్టుకుంటే గోడ కదిలినా మనకి అర్థమవుతుంది. సో మనం ఈజీగా స్పీడ్గా పెట్టుకునే అవకాశం ఉంటుంది. చేయి సపోర్ట్ చేసి దర్జు అనేది పెట్టుకోండి. ఈ వీడియో
వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.